అది ఎమ్మెల్యేలందరూ కూడా ఉత్కంఠగా ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి నిర్ణయం వస్తుంది, వాళ్ళ అభిప్రాయం అయితే పంపించారు. నిన్న ఏకవాక్య తీర్మానం ద్వారా వారి యొక్క అభిప్రాయాన్ని వెల్లడించారు. కానీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మిగతా సీనియర్లు వాళ్ళు చెప్తున్నటువంటి అబ్జెక్షన్స్ ఏంటనేటువంటి వివరాలు కూడా కీలకంగా మారాయి. సో బంత్ ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ఢిల్లీకి బట్టి ఉత్తమ్ కూడా చేరుకున్నట్టుగా తెలుస్తుంది, వారు కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఢిల్లీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ని మా ప్రతినిధి శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, ఢిల్లీలో ఏం జరుగుతుంది? సో అక్కడ బట్టి ఉత్తమ్ తో పాటు ఇంకెవరైనా చేరుకున్నారా? సో ఈ రోజు వారి సమావేశం తర్వాత క్లారిటీ వస్తుందా? అక్కడ ఎలాంటి చర్చ కొనసాగుతుంది? తెలంగాణ తదుపరి సీఎం ఎవరనే దానిపైన కూడా దాదాపుగా అధిష్టానం దగ్గర ఒక క్లారిటీ అనేది కూడా ఉంది. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలన్న ఒక నిర్ణయానికి కూడా అధిష్టానం కూడా వచ్చినట్లుగా కూడా సమాచారం. ఇటు రాహుల్ గాంధీ గాని, ప్రియాంక గాంధీ గాని వీళ్ళిద్దరూ కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. గ్రౌండ్ లెవెల్ నుంచి కాంగ్రెస్ కార్యకర్తల మనోగతం, అదేవిధంగా ప్రజల మనోగతం, వీటన్నింటినీ కూడా వాళ్ళ దగ్గరుండి పరిశీలించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి అయితే తెలంగాణలో అందరినీ కూడా కలుపుకుపోగలుగుతాడు, అందరినీ సమన్వయం చేయగలుగుతాడు, కొత్త పాత్రలతోటి ప్రభుత్వాన్ని ముందుండి నడిపించగలుగుతాడు, సమర్థవంతంగా నిర్వహించగలుగుతాడన్న ఒక అభిప్రాయం అనేది కూడా హైకమాండ్ లో కూడా ఉంది. అయితే ఇప్పుడు బట్టి గాని లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు కానీ అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. అందరికీ సముచిత ప్రాధాన్యం అనేది కూడా కల్పించే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం డిప్యూటీ సీఎంల విషయంలో ఇద్దరు కూడా డిప్యూటీ సీఎంల కోసం పట్టుబడుతున్నారు. అయితే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి సీఎం గా ఉంటే మాత్రం అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాకపోతే దళిత సామాజిక వర్గం నుంచి ముఖ్యంగా బట్టి మొదటి నుంచి కూడా పాదయాత్ర చేశారు, కాంగ్రెస్ పార్టీ విజయానికి కూడా కృషి చేశారు. ఇప్పుడు ఖమ్మంలో దాదాపుగా మెజార్టీ సీట్లన్నీ కూడా సాధించారు. సో ఈ నేపథ్యంలో బట్టి విక్రమార్కను డిప్యూటీ సీఎం గా ఎంపిక చేయడంతో పాటుగా కీలకమైన పోర్టుఫోలియో అనేది కూడా అప్పగించే అవకాశాలన్నిటి కూడా ఉన్నాయి. హోమ్ మినిస్టర్ అట్లాంటి కీలక పోర్టుఫోలియోల విషయంలో కూడా పరిశీలన అనేది కూడా జరుగుతుంది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండలో కూడా దాదాపుగా తనదైన ప్రభావాన్ని కూడా చూపించి సీట్లుగా కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఆయనకు డిప్యూటీ సీఎం ఇవ్వకపోయినప్పటికీ కూడా కీలకమైన పోర్టుఫోలియోలు ఉన్న రెవెన్యూ గానీ, ఫైనాన్స్ గానీ ఇలాంటి పోర్టుఫోలియోలో ఒక పోర్టుఫోలియో ఆయనకు కేటాయించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక దామోదర్ రాజా నరసింహ లాంటి వాళ్ళు కూడా పోర్టుఫోలియో అనేది కూడా ఉంటారు. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళలో చాలా మంది తక్కువ మంది సీనియర్లు గెలిచారు కాబట్టి ఎక్కువ మంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మంత్రిత్వ శాఖ విషయంలో పెద్దగా అభ్యంతరం అనేది కూడా ఉండకపోవచ్చు. అయితే తెలంగాణ అసెంబ్లీలో ఉన్న బలాబలాలు వీటన్నింటి కూడా పరిగణలోకి తీసుకుంటే సీఎం తో కలిపి 17 మంది ప్రమాణ స్వీకారం చేయడానికి ఆస్కారం అనేది కూడా ఉంటుంది. కాబట్టి అన్ని సామాజిక వర్గాలకు, అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం అనేది కూడా ఉండేలాగా ఈ మంత్రివర్గ కూర్పు అనేది కూడా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో తెలంగాణలో ఇటు బీజేపీ బీసీ కార్డుకు ఎక్కువ ప్రాధాన్యత అనేది కూడా ఇచ్చింది. అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్ కు కూడా ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో ఆ దిశగా పరిశీలన అనేది కూడా జరుగుతుంది. సో మధ్యాహ్నం ఏఐసిసి కార్యాలయంలో ఖర్గేతో జరిగే సమావేశంలో వీటన్నింటినీ కూడా పరిశీలన చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సీఎం అభ్యర్థి ఎంపికపై ఒక క్లారిటీకి రావడంతో పాటుగా మంత్రివర్గంగా ఎవరెవరు ఉండాలి, ఎవరెవరికి ఎటువంటి పోర్టుఫోలియోలన్నింటి కూడా కేటాయించాలి, ఇక డిప్యూటీ సీఎంల విషయానికి వస్తే ఎన్ని డిప్యూటీ సీఎంలన్నింటి కూడా క్రియేట్ చేయాలి, వీటన్నింటి కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. కర్ణాటక తరహాలోనే ఒక డిప్యూటీ సీఎం అదేవిధంగా ఒక సీఎం తోటే వెళ్లే అవకాశాలన్నింటి కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. అవసరమైతే సీనియర్లకు పిసిసి అధ్యక్ష పదవి అనేది కూడా ఇవ్వడంతో పాటుగా ఒక పోర్టుఫోలియో అనేది ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా కేటాయించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఉత్తమ్ కనుక ఎక్కువ కొంత అభ్యంతరాలు కనుక వ్యక్తం చేసినట్లయితే ఆయనకు ఒక కీలకమైన పోర్టుఫోలియోతో పాటు పిసిసి పదవి అనేది కూడా ఇచ్చే అవకాశాలన్నిటి కూడా ఉంటాయి. ఎందుకంటే సీఎం గా ఉన్న వ్యక్తి పిసిసి పదవి నిర్వహించడం అనేది కష్టం కాబట్టి ఇక బట్టిని కూడా అకామిడేట్ చేయొచ్చు. అదేవిధంగా దామోదర్ రాజ నరసింహతో పాటు పొన్నం ప్రభాకర్ వీళ్ళందరినీ కూడా అకామిడేట్ చేసే విధంగా కూర్పు అనేది కూడా ఉంటుంది. సాధారణంగా ఈ రోజు ఈ రోజు కానీ నిన్న కానీ ప్రమాణ స్వీకారం చేయాలని భావించారు. కానీ సాధ్యం కాకపోవడంతో ఇక 9వ తారీఖే సీఎం తో పాటు అందరు మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. సో ఈ లోపు కసరత్తు మొత్తాన్ని కూడా పూర్తి చేయమని చెప్పేసి కూడా అధిష్టానం సూచించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇన్ఛార్జితో పాటు మిగిలిన వాళ్ళకి ఈ కసరత్తు మొత్తాన్ని కూడా పూర్తి చేసి ఒక జాబితాను అధిష్టానానికి సబ్మిట్ చేశారు. సెకండ్ సాటర్డే కావడంతో సెలవు దినం కావడంతో అందరూ కూడా ఫ్రీగానే ఉంటారు. సో పెద్ద స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరూ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరవుతారు. కాబట్టి సాయంత్రం వరకు ఒక క్లారిటీ అనేది కూడా వచ్చే అవకాశం ఉంది. ఇటు బట్టి విక్రమార్కతో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరినీ కూడా ఒప్పించే ప్రయత్నాలన్నింటి కూడా జరుగుతాయి. కేవలం ఇద్దరు ముగ్గురు దగ్గరనే ఇప్పుడు ప్రస్తుతం అభ్యంతరాలన్నింటి కూడా వ్యక్తం అవుతున్నాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా అధిష్టానం పిలిచి సమాధానించవచ్చు. ఆ తర్వాత సీఎం అభ్యర్థిగా ఎవరినైతే ఎంపిక చేస్తారో వాళ్ళని పిలిచి అధిష్టానం
కొన్ని సూచనలు సలహాలంటి కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి సాయి. రైట్, థ్యాంక్ యూ సురేష్.